సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 13న కదిరి బహిరంగ సభలో బాలకృష్ణ, 14న తెనాలి సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో సహా తదితరులు సీఈఓ మీనాకు సమర్పించారు. కాగా జగన్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పవన్కు ఈసీ ఇటీవల ఓసారి నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, పవన్ కళ్యాణ్ బాలకృష్ణ పైన ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకు వేడెక్కుతుంది. మాటల యుద్ధంతో జరుగుతున్నటువంటి దాడులు ఒక పక్క అయితే భౌతిక దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నిటికీ కూడా ఏదైతే నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల కారణంగానే కొంతమంది రెచ్చిపోయి ఇటువంటి భౌతిక దాడులకు తెగబడుతున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి అటు ఏపీ సీఎం జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే నందమూరి బాలకృష్ణ పైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేత ఫిర్యాదు చేశారు. 13వ తారీఖున కదిరి బహిరంగ సభలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే 14న అటు గుంటూరు జిల్లా తెనాలి సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలను వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సహా తదితరులు ఈసీఓకి ఇవ్వడం జరిగింది. అయితే దీనిపైన ముఖేష్ కుమార్ మీనా ఈ యొక్క ఏదైతే వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించారు. అయితే కాగా జగన్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కు గతంలోనే ఒక నోటీసులు ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈసీ నోటీసులు ఇచ్చింది. ఎవరో కూడా హద్దులు మీరు మాట్లాడొద్దని, విమర్శలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు, అలాగే రెచ్చగొట్టేటువంటి ద్వారంలో ఎవరు మాట్లాడవద్దంటూ కూడా ఇప్పటికే ఈసీ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా మాటల యుద్ధం అయితే మాత్రం ఎక్కడ ఆపట్లేదు. ముఖ్యంగా జగన్ తరిమి కొట్టాలి రాష్ట్రం నుంచి అని చేసేటువంటి వ్యాఖ్యలు, అలాగే ఏదైతే 3 పార్టీలకు సంబంధించి వచ్చినటువంటి ముగ్గురిని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలంటూ కూడా జగన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ వీటన్నిటి మీద చూస్తే ఈ వ్యాఖ్యల కారణంగా కొంతమంది అభిమానులు రెచ్చిపోతున్నారని, భౌతిక దాడులు కూడా తెగబడుతున్నారంటూ కూడా ఈసీకి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే అటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇటు వైసీపీ నేతలు అయితే ప్రస్తుతానికి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పైన ఇప్పటికే ఈసీ కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మాటల యుద్ధాన్ని కట్టబెట్టకపోతే తగు చర్యలు తప్పవంటూ కూడా ఈసీ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, ఏడుకొండలు సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయితే ముఖ్యంగా ఈ ఫిర్యాదులో ఏ అంశాలు ఉన్నాయి అంటే ఈ ఫిర్యాదులో ముఖ్యంగా ఏవైతే ఈ బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని ఇది జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరుస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే జగన్ ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అంటూ కూడా జగన్ ను సైకోతో పోల్చడం, ఈ విధంగా అదే తన కుటుంబ సభ్యులకు సంబంధించి తల్లి చెల్లికి సంబంధించినటువంటి వ్యవహారాలను ఇన్ని రెచ్చగొట్టే ద్వారాలో ఉండడం, అలాగే జగన్ ను ముఖ్యంగా రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి అనేటువంటి వ్యాఖ్యలు చేయడం, వీటన్ని కూడా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఇప్పుడు జరిగినటువంటి దాడులు కూడా ఈ విధంగానే జగన్మోహన్ రెడ్డి మీద కూడా దాడులు దాని కారణంగా జరిగాయనేటువంటి పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.